అంటున్నారు. ఈ రోజుల్లో ఉమ్మడి కుటుంబాలు అనేటివి చాలా తక్కువ. మరి ఉమ్మడి కుటుంబం ఉంటే మంచిదంటారా, సెపరేట్ గా ఉంటే మంచిదంటారా? అన్ని కుటుంబాలని ఒక గాట కట్టేయలేమమ్మ. ఎలా అంటే అందరి మనస్తత్వాలు కలిసి పనిచేయవు. ఉమ్మడి కుటుంబాల వల్ల కొంత లాభం ఉంది, కొంత బాధాకరమైన విషయాలు కూడా ఉంటాయి. అది ఏ మనిషికైనా వాళ్ళు చేసుకున్న పూర్వజన్మను బట్టి మెగా ఫ్యామిలీలోనా మైక్రో ఫ్యామిలీలోనా అనేది ఇవాళ రేపు మైక్రో ఫ్యామిలీ ఇష్టపడుతున్నారు ఆడపిల్లలు. పెళ్లి కావడంతో కండిషన్ అనమాట, నువ్వు సపరేట్ రావాలి. గురుగారు కాలర్ తర్వాత చర్చించుకుందాం. హలో హలో, నమస్కారం అండి. నమస్తే అండి. మీ పేరు? నా పేరు శైలజ అండి. శైలజ గారు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? విజయవాడ నుంచి అండి. ఓకే శైలజ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నారు? మా బాబు గురించి తెలుసుకోవాలనుకుంటున్నానండి. ఓకే అండి, మీ బాబు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఫిబ్రవరి 6, 2006. 2006. ఓకే అండి, ఏ టైంకి పుట్టారండి? మధ్యాహ్నం 1:04 మధ్యాహ్నం 1:04. ఎక్కడ పుట్టారండి? విజయవాడలోనండి. ఓకే అండి, మరి సమస్య ఏంటండి? బాబు డిప్లొమా చదువుతున్నాడండి. ఫ్యూచర్ ఎలా ఉంటది, గవర్నమెంట్ జాబ్ వస్తుందా లేదా అనేది కనుక్కుందామని చేస్తానండి. ఎడ్యుకేషన్ ఎలా ఉంది? ఓకే అండి, మా గురువు గారితో మాట్లాడండి. చెప్పండమ్మా, ఏంటి మీ బాబు సమస్య? ఉద్యోగమా? అవునండి, బాబు డిప్లొమా చదువుతున్నాడండి. ఎడ్యుకేషన్ ఎలా ఉంటది, గవర్నమెంట్ జాబ్ వస్తుందా ఉందా లేదా తన జాతకంలో అన్ని కనుక్కున్నామని. డిప్లొమా ఎన్నో సంవత్సరాలు చదువుతున్నాడమ్మా? సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. అంటే ఐటీఐ చేసి మళ్ళీ ఇప్పుడు డిప్లొమా సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ఏంటి, ఏ కోర్సు చేస్తున్నాడు? ఎలక్ట్రీషియనా, ఫిట్టరా? త్రిబుల్ ఈ తీసుకున్నాడండి. త్రిబుల్ ఐటీ చేస్తున్నాడు. ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్. ఇంకా 2 సంవత్సరాలు ఉంది కదా? అవునండి. మీరు పని చేయమ్మా, గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది అతనికి. ఓకే. అయితే చివరి సంవత్సరంలో మీ అబ్బాయి బీటెక్ కూడా చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. దీంట్లో ఏమ్మా బీటెక్ చేస్తాను అంటున్నాడండి. అంటే ఈలోగా అంటే మా ఇంట్లో పరిస్థితిని బట్టి జాబ్ కు పెట్టుకుంటున్నాడు. గవర్నమెంట్ జాబ్ ఆల్రెడీ పెట్టాడు. అసలు వస్తుందా లేదా అని నేను అనేది ఆయన జాతకాన్ని టోటల్ గా చెప్తున్నాను. బీటెక్ కూడా చేస్తాడు. అయితే మీరేం చేస్తారంటమ్మా, ఏకాదశి గురువారం కలిసి వచ్చిన రోజున అబ్బాయి చేత రుద్రాభిషేకం చేయించండి. తర్వాత జ్ఞాన సరస్వతి ఆలయంలో తెల్ల పూలతో ప్రతి గురువారం అర్చన చేయించండి. తర్వాత నేను ఒక మంత్రం చెప్తాను, రాసుకోండమ్మా. చెప్పండి గురువు గారు. ఓం భ్రాం భ్రాం బాబా అన్నమాట. ఓం భ్రాం భ్రీం బ్రౌం బ్రౌం అంతా బాలే. బ్రౌం సహ ఇది స్వాహ కాదు, సహ. ఇది రాహు మంత్రం అమ్మా. రాహు మంత్రము ఫారిన్ పోవటానికి కూడా ఉపయోగపడుతుంది. ఇది రోజుకు 108 సార్లు అబ్బాయి చేత చదివించండి, పొద్దునపూట స్నానం చేసిన తర్వాత. 108 సార్లు ప్రతిరోజు చదవాలి. అబ్బాయి ఫ్యూచర్ బాగుందమ్మా. సరే, రైట్. ఓకే అండి.